నిజం చెప్పరా? 25 ఏళ్ల క్రితం రంగడు కుటుంబం మొత్తాన్ని నాశనం చేశావా? మొత్తాన్ని మంటల్లో కాల్చేశాను బాస్. అప్పుడు అందరూ చచ్చారా? అందరూ చచ్చారు బాస్. చావలేదురా. అందుకే నువ్వు ఎప్పుడు చేస్తున్నావు? రే పాన్పరాగ్, మన చెల్లప్పను చంపేశారా? వాడి బాడీ ఇక్కడ, ఆత్మ ఎక్కడో. ఏంట్రా ఇది? అదే నన్ను కాము చేయకు, పనికి వాళ్ళ పిలక. అపరా వెళ్ళిన పని ఏమైంది? వాడు ఎంత చెప్పినా వింటలేదు సార్. అలాగా? నో పార్కింగ్ ప్లేస్ లో కారు పెట్టానండి, దయచేసి తీసేయండి సార్. ఇది పెద్ద బెనర్జీ గారి కారు తెలుసా? తెలుసు సార్, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫీసర్ చాలా పవర్ఫుల్ సార్. పవర్ఫుల్ పాన్ పరాగ్ డబ్బా. ఎవరా ఆఫీసర్? అరుగో వస్తున్నారు మా ఆఫీసర్. ఏమిటి కారు ఇక్కడ పెట్టారు? నో పార్కింగ్ బోర్డు ఉంది, చూడలేదా? తెలిసే పెట్టాం. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అంటే పట్టాకట్టి లాంటి మనిషి అనుకున్నాం గానీ ఇలాంటి పాన్ పరాగ్ డబ్బా అనుకోలా. షట్ అప్. ఏయ్ మిస్టర్, మర్యాదగా కారు ఇక్కడి నుంచి తీస్తారా? తీరా. కారు తీయాలా? నువ్వు వస్తానంటే కారు డోర్ తీస్తా మేడం. నువ్వు కారు ఎక్కాక నీ ఒంటి మీద డ్రెస్ తీస్తా. షట్ అప్. సారు, ఆ ఫేస్ ఎక్కడో చూసినట్లేదు. లాఠీతో ఆడుకుంటున్నావు. లాఠీ పవర్ ఏంటో నీకు తెలిసినట్లేదు. మర్యాదగా కారు తీస్తావా లేక లాఠీ పవర్ ఏంటో చూపించమంటావా? తీ కార్. మిస్టర్, మేమెవరో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు. పెద్ద బెనర్జీ అని పేరు పెట్టుకున్న పెద్ద గోండావి నువ్వు. చిన్న బెనర్జీ అని పేరు పెట్టుకున్న చిన్న ఆకురౌడి వీడు, నీ కొడుకు. కమాన్. చెత్తలో పడేశాడు. చచ్చి, మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు మీద ఊర కుక్కల్ని వ్యాన్ ఎక్కించి తీసుకుపోయినట్టుగా మిమ్మల్ని మీ కారులోనే కూర్చోబెట్టి పైకి లేపి ఈడ్చుకుపోయాడు ఆ ఎస్పీ. మొన్నటికి మొన్న మన పార్టీకే వచ్చి మాండ్రి ముందు మెడ మీద తుపాకీ పెట్టి పెంపుడు కుక్కలాగా తన కారులాగా ఈడ్చుకుపోయాడు ఈ పృథ్వీ. అయ్యా, తమరి బతుకే ఇంత కుక్క బతుకైపోతే ఇక మా బతుకులు గుర్తు చేసే అంత గొప్ప విషయం కాదు. అసలు ఆ పృథ్వీ ఎస్పీ ఒకే పోలికతో ఉన్నారేమిటి? కొన్ని సినిమాల్లో పోలీసు వాడు ముందు దొంగలాగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకుని శుభం షాటుకు ముందు నేనే అసలైన ఆఫీసర్ని, యు ఆర్ అండర్ అరెస్ట్ అంటూ ఉంటాడు. అలాగే వాడు వీడు ఒకటేనేమో. నాన్న, నేను నీకు సెకండ్ హ్యాండ్ కొడుకునే అయినా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, కాచుకు. ఆ ఎస్పీ గారు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. ఈ పృథ్వీ గారు ఈ పూట అంకాలమ్మ గుడిలో పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ రోజు వాడి పెళ్ళి అవును. జరగకూడదు. వాడికి పెళ్లి రోజు కాదు, చావు రోజు అవ్వాలి. ఆంటీ, విక్రమ్ ఉన్నాడా? లోపల ఉన్నాడు, వెళ్ళమ్మా. మీరు గుడికి వెళ్తున్నారా? అవునమ్మా, ప్రతివారం నేను గుడికెళ్లి పూజ చేసేది నా బిడ్డ క్షేమంగా ఉండాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమ పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకర్షణాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అఘోషాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం
అన్నయ్యకు గుండు పగిలింది. మీ నాన్నకు గుండె రగిలింది. అన్నయ్యకు శారీరక బాధ. మీ నాన్నకు మానసిక వ్యధ. అందుకే డాక్టర్ రామ్మూర్తి అన్నయ్యకు మందిస్తున్నాడు. అందుకే రౌడీ రాముడు మీ నాన్నకి మందు పోస్తున్నాడు. ఇంతమంది బాధలకు కారణమైన ఆ పృథ్వీగాడి పరిస్థితి ఏమిటో? ఏముంది, ఏ బాధ లేకుండా పెళ్ళైపోయింది. చిలక లాంటి ఆ పిల్ల దగ్గరికి శోభనం పేరుతో చేరుతూ ఉంటాడు. శోభనమా? చిలకతోనా? గ్లాడ్ టు మీట్ యూ మిస్టర్ విక్రమ్. నీ సిన్సియారిటీ, డైనమిజం గురించి ఐజీ గారు చెప్తే విన్నాను. థ్యాంక్ యూ సార్. నిన్ను ప్రత్యేకంగా అసమ్మతికి అండగా ఉన్న రౌడీల మీద కన్నేయడానికే నిన్నిక్కడికి పిలిపించాను. విన్నాను సార్. రౌడీలు రాజకీయ ముసుగులేసుకుని ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని, మీ పదవి మీదే కాదు మీ ప్రాణాల మీద కూడా అటాక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని నా అనుమానం. నేను గాంధీ గారి కంటే గొప్పవాడిని కాదయ్యా. నాకు కావలసింది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు. ప్రజల కోసం బతికే అతి తక్కువ మంది రాజకీయ నాయకుల్లో మీరు ఒకరు సార్. మీలాంటి వారి ప్రాణాలు కాపాడుకోవటం మా బాధ్యత. వెళ్ళమంటే వెళ్ళవే, వెళ్ళు. ఇదిగో గుండు అబ్బాయి, నిన్నే లే, వెళ్ళు. అమ్మో గురువా, వీడి ప్రాణాలు పోయినట్టున్నాయి. ఏమిట్రా అసలు మాటలు? ఏ అబ్బాయి, లే. ఎంత ఘోరం జరిగిపోయింది. ఈ విషయం పోలీసులు తెలిస్తే ఇంకేమైనా ఉందా? మా గురువు గారిని లాక్కెళ్ళి జైల్లో పెడతారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఒరే సర్వమంగళం, నాకేం తోచడం లేదురా. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఎవరైనా చూసేలోపు ఈ శవాన్ని తీసుకెళ్ళి నాగరాజా, ఎవరైనా చూస్తారేమో, తొందరగా పూడ్చే గురువా. నమస్కారం అండి. మమ్మల్ని ఎందుకు పిలిపించారో ఏమిటో? త్వరగా సెలవివ్వండి, మాకేదో కంగారుగా ఉంది. పాపారావు, వాళ్ళని మనం ఎందుకు పిలిపించామో చెప్పు. బాబు, నీ పేరేంటన్నా? దత్తాత్రేయ అండి. ఈ చిత్రాలన్నీ కలిపి ఒక విచిత్రమైన కథ చెబుతాయి. ఈ ఫోటోలో సరాసరి నేరుగా పోలీసులకి అండదెచ్చి చంపిన వాడికి ఉరి శిక్ష, సాయం చేసిన వాడికి జైలు శిక్ష. వద్దండి, అంత పని చేయకండి. మేమేదో ఆవేశంలో చేసాము గానీ కావాలని చంపలేదు. ఏమండి, ఆ ఫోటోలు మాకు ఇచ్చేస్తే చింపేసుకుంటాం. అలా చింపాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి. చెప్పండి. ముందు నువ్వు వేషం వెయ్యాలి. వేస్తాను. రానాయన నాట్య కళాభూషణ, దా సిగ్గుపడతావెందుకు? రామా. నటరాజా, సర్వమంగళం, ఏమిటో ఆ తుపాకులు గట్రా చూస్తుంటే గుండె దడదడాడిపోతుంది. నాకు అలాగే ఉంది గురువు గారు. ఏం పర్లేదయ్యా, 2 నిమిషాలు అయిపోతుంది. భయం లేదంటే వినవే. ఐదు 5 నిమిషాలు పని అయిపోతున్నాయి. ఒట్టు ఉండకూడదు. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. సరే, ఇంతకు నేనేం చేయాలో చెప్పలేదు సుమి. ఈ రోజు April 1st మా ఫ్రెండ్ ను నువ్వు ఫూల్ చెయ్యాలి. ఇదిగో పులులని పిస్తోల్ తీసుకో. ఈ వేషంలో ఆ ఫ్రెండ్ ని చంపినట్టు నువ్వు నటించాలి. గబుక్కుని చనిపోతే? ఏం చచ్చిపోవయ్యా, అందులో గుళ్ళు లేవని చెప్పాం కదా, కష్టపెడతావేంటి? భయంగా ఉంది సుమి. అడుగు, నువ్వు చంపినట్టు నీ చేతుల్లో చచ్చినట్టు నటించే మనిషి వస్తున్నాడు. యాక్టింగ్ కదా కానీ. అయ్యో, అదేమిటి ఉన్నట్టుండి అలా కుప్పకులిపాడు? కొంపదీసి హరి అన్నాడా? హరి లేదు, గిరి లేదు. నువ్వు పద, కంగారు పడకు. వెళ్ళి చూసొద్దామండి. పెద్ద యాక్టింగ్ బాగా చూసుకుంటారులే. నువ్వు పద బాబు, పద బాబు, పద బాబు.
చంపేశారు. ఏమిటి, ఐజీ శర్మ గారిని హత్య చేశారా? ఐజీ శర్మని చంపేశారా? తండ్రి లేని నన్ను మీ కొడుకుగా దగ్గర తీసుకుని ఆదరించారు. అలాంటి మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా చంపి ఈ పసివాళ్ళని అనాథం చేశారు. వాళ్ళు ఎవరైనా సరే ఊరికమ్మ వెక్కిస్తాను. ఇప్పుడు నువ్వు ఈ పావుని మేడ మీద ఉన్న డాన్స్ మ్యాచ్ మీద పడి ఐజీ శర్మని పృథ్వీయే చంపినట్టుగా మనం తీసిన ఫోటోలు నేను ఎస్పీ విక్రమ్ కి అందజేస్తాను. దాంతో విక్రమ్ చేతిలో పృథ్వీ ఫినిష్, ఈ పాము కాటుతో డాన్స్ మాస్టర్ ఫినిష్. వండర్ఫుల్. పిలక, ఈ పామును కడప నుండి పట్టుకొచ్చావా? కడపలో పాములుండవయ్యా, బాంబులుంటాయి. వెళ్ళు. ఏమిటి నాగమణి, జడతో నాగు మీద నాట్యం చేస్తున్నావు? నువ్వు చాలా చిలిపిదావు సుమి. ఏమిటి బుస్సు బుస్సు? బామ్మ చూస్తే కాకిని కాల్చడు కాల్చేస్తుంది సుమి. పైకి తీసుకెళ్ళాలి. అదేమిటి, నువ్వు ఇక్కడుంటే మాట ఎక్కడి నుంచి వస్తుంది? నాగరాజా, నాగరాజు నాగరాజా, శేష, ఫణీంద్ర, నాగేశ్వర, సుబ్రహ్మణ్య. అష్టోత్తరం ఆపి నాకు కష్టాలు గట్టెక్కింది తల్లి. కథలకు తండ్రి, నువ్వు కదలకు, అలాగే ఉండు. నీకు పూలు కనిపిస్తాను తండ్రి. అమ్మాయి, నువ్వు వెళ్ళి పసుపు నీళ్లు పూజ సామాన్లు పట్ట. వెళ్ళు 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 వెళ్ళు. అమ్మో, వీడు చేసే హడావుడు చూస్తుంటే పావులు పొట్ట మీద పెట్టి గుడి కట్టేలా ఉన్నారు. ఏంటి బాబా, ఏమైంది? దీన్ని చేత్తో తీసేసిన కాపాడరా. ఎవరు? నేనా? చేత్తోనా? అయ్యి బాబోయ్, ఇది తిరిగిందండి తండ్రి. ఉండండి, నా వల్ల కాదు బాబోయ్, ఉండండి. నువ్వేం భయపడ గురు. దీంతో నా బుక్కలు పూరేలా ఉబ్బేటట్టు ఊది ఊది సంగీతంలో ముందు చంపేస్తా. గట్టిగా రావురా, పావు చూడు ఏంటంటే కాటేస్తుందిరా. బాబు గారు, ఆపకరా, దండం పెడతాను, ఊతూనే ఉండు. బాబు, చాలా అదృష్టవంతుడివి. నాగరాజు నీడ నీ మీద పడింది. నీకు రాజయోగం ఉంది బాబు. అందుకే మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేస్తావు. పెళ్లి తర్వాత ముందు పాము వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? మన సంగీతం వింటే ఎలాంటి పామైనా సరే దడదల్లాడి వెళ్ళిపో. నాగరాజా, భయపెడితే భయపెట్టావు గాని కాదు కాదు అనుకున్న మా గురుడికి పెళ్లి కుదిరిచావు. నమస్తే తండ్రి. నీకు కొబ్బరికాయ కొడుతున్నాను. జై నటరాజా. ఏమిటిది? మీరు చేసిన ఘనకార్యానికి. ఘనకార్యమా? అబ్బో, అయితే నేను తండ్రి కాబోతున్నానా? అలాంటప్పుడు ఇందులో నీకు భాగం ఉంది. గౌరవనీయులైన ఎస్పీ విక్రమ్ గారు, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయిన నేను ఉదయం నేచర్ ఫోటోలు తీయడానికి సంజయ్ పార్క్ వెళ్లాను. అనుకోకుండా అక్కడ జరిగిన ఘోరాన్ని చూసి వెంటనే ఫోటోలు తీశాను. నా కళ్ళ ఎదురుగానే గోండా పృథ్వీ ఐజీ శర్మ గారిని కాల్చి చంపాడు. విక్రమ్, ఒక పక్క నుంచి చూస్తే ఈ పృథ్వీ కొంచెం నీలాగే ఉన్నాడు కదా. మనుషులు పోలిన మనుషులు ఉండొచ్చు, కాకపోతే ఇలాంటి హంతకుడు నా పోలికతో ఉన్నదని సిగ్గుపడుతున్నాను. దేవుడు లాంటి శర్మ గారిని దారుణంగా చంపిన ఆ పృథ్వీని వదిలిపెట్టాను. వాడిని అరెస్ట్ చేసి కోర్టులో నిలబెడతాను. తప్పించుకోవాలని ప్రయత్నిస్తే నా చేతులతో నేనే కాల్చి పారేస్తాను. వచ్చి అబద్ధం.
నేనేమిటి ఐజీ శర్మ గారిని హత్య చేయడం ఏమిటి? ఇదంతా బెనర్జీ ముఠా వాళ్ళు చేసిన ప్లాన్ అయి ఉంటుంది. అవునా? వెంటనే ఎవరు? పృథ్వీ, ఎలా ఉంది నా ప్లాన్? ఎస్పీ విక్రమ్ నీ కోసం బయలుదేరాడు. తప్పించుకోవాలని చూస్తే కాల్ చేస్తాడు. పోలీసు వాళ్ళు కాల్చి చంపడానికి ముందే నిన్ను నీ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేస్తారు. మీరడి బాబు త్వరగా అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళి కొట్టి మనిషి కూడా విక్రమ్ స్పీకింగ్. ఇస్ ఇట్ హాస్పిటల్ పేరు? ఓకే, నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను. ఎస్, ఇమీడియట్లీ.